నానిగారు నానిగారు చెప్పండి రావు గారు, ఏంటి ఇలా వచ్చారు? పాడ్కాస్ట్ పెట్టి ఫేమస్ అయిపోవాలనుకుంటున్నానండి. ఓ మంచి మైక్ ఉంటే చెప్పండి. అలా అని చెప్పి ఎక్కువ డబ్బులు పెట్టలేనండి బాబు. ఓ 3-4 వేల రూపాయలు అన్నీ ఓకే, వచ్చాయి. అలా అయితే మీకు ఫిఫైన్ కండెన్సర్ మైక్రోఫోన్ T669 మీకు ఇందులో అన్ని వచ్చేస్తాయి. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇది మీకు ఓన్లీ పాడ్కాస్ట్ కోసమే కాదు, మీరు గేమర్ అనుకోండి. గేమ్సా? ఎవరు ఆడతానండి బాబు? గేమ్తా నేను అత్త గేమ్స్ ఏంట్రా నువ్వు ఆడేది? అయ్ బాబు ఈడెప్పుడు వచ్చాయండి? స్కూల్కి సెలవులు కదా, ఈ మధ్య ఎక్కడే తిరుగుతున్నాడు లేండి. బాబు వీడికి అసలే నోడు తోలు ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. నీ చేతికి తేత ఎక్కువ. రేయ్ నువ్వు డిస్టర్బ్ చేయకుండా పక్కన కూర్చో. సర్లేండి, ఈ మైక్ మీకు 3200 రూపాయలకి అలా వస్తుంది. బాక్స్ లో ఏమేమి వస్తాయో చూపిస్తాను. ఇలా ఓ యూజర్ మాన్యువల్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఎందుకు తెలియదండి? జల్లిడేగా. జల్లిడే కాదు గడిత. గరిట. అది జల్లిడో గరిటో కాదు, పాపప్ ఫిల్టర్ అంటారు. ఇది మైక్ ముందు పెట్టి మాట్లాడడానికి. దీనివల్ల వాయిస్ లో డిస్టర్బెన్స్ ఉండదండి. ఇక USB టైప్ A టైప్ B కేబుల్ ఒక 8 ఫీట్ అయితే ఇస్తారండి. ఇక మీకు ఒక ట్రైపాడ్ కూడా ఇస్తారండి. చిన్న ట్రైపాడ్ ఇస్తారు. అబ్బా సూపర్ అండి బాబు. మరీ సూపర్ అని లేవు, కాకపోతే మనం పెట్టే ప్రైస్ కి ఇన్ని ఇస్తున్నారు కాబట్టి వాల్యూ ఫర్ మనీ అనొచ్చు. ఇక మైక్ చూసారు కదా, దీనికి వాల్యూమ్ కూడా ఇస్తారు. మీరు కావాలనుకుంటే వాల్యూమ్ పెంచుకొని మాట్లాడుకోవచ్చు. ఇక ఇది షాక్ మౌంట్ అండి. ఎప్పుడైనా మైక్ ఊగింది అనుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ఈ షాక్ మౌంట్ చూసుకుంటుంది. ఆ షాక్ మౌంట్ కోసం కొన్ని యాక్సరీస్, ఎక్స్ట్రా రబ్బర్స్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఇక ఇది తెలుసులేండి, స్పాంజేగా. స్పాంజ్ కదండి, విండ్ స్క్రీన్ అంటారు. దీన్ని మైక్ తగిలించుకోవడం కోసం. అది ఎందుకండి? నువ్వు మాట్లాడేటప్పుడు నోట్లో నుమ్ము తుప్పలు పడుతుంటాయి కదా, అది మైక్ మీద పది పాడైపోకుండా ఉండటానికి కలిపి పాన్ తిట్టారు. ఆ ఉమ్ముని ఇది పీల్చేస్తుంది. ఆపరా, నీకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతావు. విండ్ స్క్రీన్ అంటే ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి, వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఆపగలుగుతుంది. ఇక ఇది బూమ్ RM స్టాండర్డ్, అలాగే ఇది C క్లాంప్. సో వీటన్నిటిని మనం సెటప్ చేసుకోవాలి. హాయ్ బాబా, సెటప్ ఏదో మీరే చేసేయండి. సో మీకు స్పీడ్గా సెటప్ చేసి చూపించేస్తాను, మీకు అర్థమైపోద్ది ఎలా సెటప్ చేయాలనేది. ఇదిగోండి, మొత్తానికి సెటప్ చేసాను. అయ్యో బాబాయ్, ఎంత సెటప్ చేయాలా? భలే చేసేసారండి మీరు. మరి గరిటె ఆడ పెట్టుకోవాలండి, మీ ఇష్టం అండి, మీకు నచ్చిన చోట పెట్టుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా పెడితే సరిపోతుంది. ఇక సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు లైవ్కి వెళ్ళడమే ఆలస్యం. లైవ్కి వెళ్ళి కుమ్మేయండి. మొదటిసారి నేను ఎందుకులేండి, మీరు కూసంతా మాట్లాడి పెట్టండి. అయితే నేను మాట్లాడతాను. సర్లే, ఆడేదో ముచ్చట పడుతున్నాడు, ఆడ చేత చెప్పించండి. ఆడింటికి ఎందుకు బాబు? అసలు ఆడికి నోడు తోలు ఎక్కువ. పర్లేదు చెప్పించండి. అయితే స్టార్ట్. లైవ్ వెళ్ళింది, చెప్పరా ఇప్పుడు. పక్కింటి పంకదాక్సి, ఎదురింటి లేపాక్సి, పొరిగింటి కామార్చి, మీరందరూ రావు గారిని శ్రమించాలి. ఎందుకంటే పోతే కరెంట్ పోయినప్పుడు మీరు నరానికి వెళ్ళింది రావు గారే. ఏయ్, అయ్యో బాబు, నన్ను అవమానం చేసినావు కదా. సరే, వాళ్ళ సంగతి ఎప్పుడు ఉండేదే కానీ. సో మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనేయచ్చు.